నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. వందే మాతరం ఈ సామూహిక గానం అద్భుతమైన అనుభవం, నిజంగా వ్యక్తీకరణకు మించినది. చాలా స్వరాలు, ఒక లయ, ఒక స్వరం, ఒక భావోద్వేగం, ఒక థ్రిల్, ఒక ప్రవాహం, అంత పొందిక, అంత అల. ఈ శక్తి హృదయాన్ని ఉప్పొంగేలా చేస్తుంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నిజంగా ఇంతకంటే అద్భుతంగా వర్ణించలేం మనం, కాబట్టే నేను అవన్నీ చదివాను. అయితే ఏమిటి వారు చేసిన ఈ వ్యాఖ్యల వెనుక అర్థం ఏమిటి, ఏం జరిగింది ఆ కాలంలో, ఎందుకు ఆ పదాలని తీసేశారు, ఆ పదాలు దేనికి ప్రాముఖ్యత, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు మురళీ మనోహర్ గారు ఉన్నారు. మురళీ మనోహర్ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి. ఏం జరిగింది సార్? అంటే ఎందుకు ఆ పదాలని తీసేయాల్సి వచ్చింది, ఆ వరుసలను ఎందుకు తీసేయాల్సి వచ్చింది, వాటి అర్థం ఏమిటి? అంటే మీ దగ్గర దానికి సంబంధించి ఏదైనా డాటా ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి అప్పటి సిచ్యువేషన్స్ని? రగ్గారు, ఈ చరిత్ర ఇది మీరు ఏమంటాం, చిరిపేస్తే చిరిగిపోయేది కాదు చరిత్ర. కనుక చరిత్ర ఎప్పుడు నిలిచిపోతుంది. మీకు మీ మదిలోనన్నా ఉంటుంది, పేపర్ పైన ఉండొచ్చు, రికార్డ్స్ లో ఉండొచ్చు. కానీ చరిత్రను అలా మనం జస్ట్ వదిలేసేసి ముందుకు వెళ్ళిపోతాం అనుకోవడం చాలా పొరపాటు. కనుక స్వాతంత్ర ఉద్యమం చరిత్రలో మనకు బెంగాల్ విభజన, ఇప్పుడున్న బంగ్లాదేశ్ ను విడగొట్టేసి, బెంగాల్ను విడగొట్టేసి దానికి అది ఇంకొక దేశంగా ఆ, ఆ, చేసేటువంటి ఒక ఒక పెద్ద కుట్ర బ్రిటిష్ వాడు చేశాడు, మనందరికి తెలుసు. కానీ ఈ దేశం అంతకు ముందు నుంచే స్వాతంత్రోద్యమంలో ఉంది. అలాంటి సమయంలో బెంగాల్ విభజన జరిగాక దేశ ప్రజలందరూ ఒక్కటైపోయి, ఇక్కడ మతము లేకుండా మతాలన్నీ పక్కకు పెట్టేసి అందరూ ఒక్కటైనటువంటి క్షణము కేవలము బెంగాల్ వ్యతిరేక ఉద్యమం, అంటే విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం 1905 లో ప్రారంభమైంది. 1905 నుంచి 1911 వరకు ఈ దేశము తలాకుతలం అయిపోయింది. అది మామూలుగా కాలేదు. అంటే ఉద్యమం దాంట్లో ముస్లింలు ఉన్నారు పెద్ద ఎత్తున. బెంగాల్ విభజనను ముస్లింలు ఒప్పుకోలేదు, ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. ఇది ఒక పెద్ద కుట్ర, మన దేశం పైన చేసినటువంటి కుట్ర. ఈ వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమంలో మనం మర్చిపోయి, ఎందుకు బెంగాల్ ఇప్పటికీ ప్రజలు గొప్ప దేశభక్తులుగా చూస్తారు అని. బంకిం చంద్ర చటర్జీ అంతకుముందే మీరు చెప్పినట్టుగా 1875లోనే ఆనంద్ మఠ్ నవల రాశారు. ఆ నవలలోనే ఈ వందే మాతరం అనేటువంటి గేమ్ ఫస్ట్ టైం మనకు కనబడుతుంది, వినబడుతుంది. తర్వాత అది మామూలుగా జనంలోకి వచ్చింది. ఠాగూర్ దాన్ని ట్యూన్ చేశారు, ఆయన్నే పాడారు ట్యూన్ చేసి, దేశ ప్రజల మధ్యకి వచ్చేసింది. ప్రజలు పారవశ్యమై పాడేవారు ఆ పాట. ఎప్పుడైతే బంగాల్ విభజన జరిగిందో ఇంకా అది ఆగలేదు. ముఖ్యంగా మనం బిపిన్ చంద్రపాల్ అనే ఒక పేరు వింటాం స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో. లాల్ బాల్ పాల్ అనేటువంటి దాంట్లో చంద్రపాల్ కూడా, బిపిన్ చంద్రపాల్ ఒకరు. ఈ బిపిన్ చంద్రపాలే ఈ గీతాన్ని తీసుకొని ఇంటింటికి వెళ్ళి, అంటే అన్ని రాష్ట్రాలకు తిరిగాడు. నేను ఊరికే గుర్తు చేస్తున్నాను రంగారు, అంటే ఇది ఎలా జరిగింది, ఎంత దూరం వచ్చింది ఉద్యమం అనే దానికి అన్ని భాషల్లో అనువదించబడ్డది. ఇది అన్ని భాషల్లో అనువదించబడ్డది. దాంట్లో ఎవరు, మన అరవిందుడు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు, దాని మీనింగ్ అందరికీ తెలియాలని చెప్పేసి. బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా కీన్ గా ఫాలో అయ్యి, ఇది చాలా దుర్మార్గంగా ఉంది, ఇది ఏదో మమ్మల్ని రాక్షసులు అనే ఒక పదము తమను తాము అనుకున్నారు వాళ్ళు. ఈ దుర్గా అనే పదము ఇది వీళ్ళని మోటివేట్ చేస్తుంది, ఇది ఏంటో అని దాని మీద వాళ్ళు ఆలోచన చేశారు. ఇవన్నీ ఒక వైపు జరుగుతూ ఉంటే, ఈవెన్ మన రాజమండ్రిలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. చాలా బిగినింగ్ లో ప్రారంభమైంది రాజమండ్రిలో. అక్కడ హరి సర్వోత్తం అనే ఒక టీచర్ గురించి మనం వింటాం. స్టూడెంట్ అతను వందే మాత్రం గీతం పాడితే హంటర్ అనేటువంటి ప్రిన్సిపాల్ అతన్ని సస్పెండ్ చేశారు, స్టూడెంట్ ను. ఇలాంటివి కొన్ని వందల వేలు వందే మాతరం పాడితే సస్పెండ్ చేస్తారు. అట్లయితే మాకు ఈ హక్కు లేదా, మా మాతను మేము తలుసుకునేటువంటి హక్కు లేదా అని చెప్పేసి యువత తిరగబడ్డది. వందే మాతరం రామచంద్రరావు పేరు వినిటారు రగ్గారు మీరు, ఉస్మానియా యూనివర్సిటీలో. ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది అంటే, వందే మాత్రం పాడినందుకు ఆయన, అది ఇంటి పేరు కాదు, ఆ పాట పాడినందుకు ఆయన సస్పెండ్ అయ్యాడు. ఇది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఏ రాష్ట్రానికి ఎక్సెప్షన్స్ లేవు, ఎందుకంటే ఈ పాట అలాంటిది.
ఇది ఒక వేద మంత్రం అలా ఘోషించింది మొత్తం దేశం, వైబ్రేషన్స్ వచ్చేవి ఈ పాట పాడితే. ఎందుకు నేను ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఇంట్రొడక్షన్ నేను చెప్పేటప్పుడు కూడా కొంత ఉప్పొంగడం అనేది కనబడుతుంది నాలో నాకే. అంటే ఇక ఆ సమయంలో ఎట్లా ఉండిందో ఇంకా అది మనం ఊహించుకోవాల్సిందే. ఇంకా ఎస్. అయితే మనకు భారతీయులకు ఒక అలవాటు ఏంది గారు, మనం మర్చిపోకూడదు. మనకంటూ ఒక కల్చర్ ఉంది కదా, ప్రపంచ జనాలకు అందరికీ ఒక సంస్కృతి ఉంటుంది. అట్లానే మనకు కూడా ఒక సంస్కృతి ఏంది అంటే ప్రతి భావుకత ఎక్కువ మనకు. ప్రతి దాన్ని కూడా మనము ఏమంటామంటే దాన్ని పర్సానిఫికేషన్ అంటాం. అంటే ప్రాణం లేని దీన్ని కూడా మనం వ్యక్తిగా మనం ఊహించుకుంటాం. చందమామ అంటాం, చంద్రుని కూడా మామ అంటాం, ప్రాణ ప్రతిష్ఠ చేసేస్తాం. అందుకని ఇది మన కల్చర్. ఇది పెద్దగా షేమ్ గా ఫీల్ కావాల్సింది ఏం లేదు. ఇప్పుడు గంగా మాత అంటాం, అందుకే భారత్ మాత అంటే అదేదో హిందూ దేవత అయిపోదు, ఆ భావనను నింపుతాం మనము. అదొక భావన ఇది. కనుక దయచేసి ఏ దేశమైనా తన సంస్కృతిని వదులుకోదు, తన కల్చర్ ని వదులుకోదు, కాంప్రమైజ్ కాదు ఆ విషయంలో. కానీ ఈ భారతదేశంలో మతం అనే పేరున సంస్కృతి దగ్గర కాంప్రమైజ్ కావాలని అంటున్నారు అందరు కూడా. ఇది ఒక రోగం వచ్చింది మనందరికి కూడా. దీంట్లో కొద్దిగా గాంధీ యొక్క లీడర్షిప్ లో జరిగినటువంటి ఆయన అమితమైనటువంటి ఇదేంటి అంటే ఏదైనా చేసి స్వాతంత్రం సాధించుకోవాలి అనేటువంటి మూడులో ఆయన అందరినీ కలపాలనేటువంటి తాపత్రయం ఆయనలో కూడా ఉంది. అందుకే ఆయన ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించారు. ఈ దేశానికి ఏం సంబంధం లేని ఉద్యమం అది, ఖిలాఫత్ ఉద్యమం. ఖలీఫా సింహాసనం పైన కూర్చుంటే ఎంత, కూర్చోకుంటే ఎంత, ఈ దేశానికి అవసరమా? టర్కీ దేశానికి సంబంధించింది కనుక దాన్ని అదేదో ముస్లింల సమస్య మనం కూడా యాక్సెప్ట్ చేసి ఇక్కడ ముస్లింలు సంతోషపడతారు అని అప్పుడు మొదలైన అపీస్మెంట్ లేని కోరికలను వాళ్ళలో కలిగించారు. తర్వాత జిన్నా లాంటి వాళ్ళు వచ్చారు, ఈ దేశంలో పుట్టారు. షౌకత్ అలీ తర్వాత ఇంకా మహమూద్ అలీ అని ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు, అలీ బ్రదర్స్ అని చెప్పేసి, మౌలానా షౌకత్ అలీ, మౌలానా మహమ్మద్ అలీ అని. వీళ్ళు మొట్టమొదటిగా వ్యతిరేకించడం మొదలు పెట్టారు దీన్ని. ఏది కాంగ్రెస్ మీటింగ్స్ లో దీన్ని పాడకూడదు అని. మొట్టమొదట 1896 లో కాంగ్రెస్ సభల్లో మొట్టమొదటిసారి పాడింది వందే మాత్రం, అప్పుడే 1896 లో. తర్వాత 1905 లో అది ఊపందుకున్న విషయం నేను చెప్పాను మీకు. ఆ ఉద్యమం కారణంగానే, వందే మాత్రం గీతం కారణంగానే బెంగాల్ మళ్ళా ఒకటైంది, దేశంలో కలిసింది రగ్గారు. దానికి అంత బలం ఉంది. దేశాన్ని, విడిపోయిన దేశాన్ని చచ్చినట్టు కలిపాడు బ్రిటిష్ వాడు. అంత బలం ఉంది దీంట్లో, ఆ గీతంలో. అయితే దీంట్లో వీళ్ళు ఈ షౌకత్ అలీ తర్వాత జిన్నా వీళ్ళందరూ అక్కడక్కడ అబ్జెక్షన్ చేసినప్పుడు గాంధీ దీన్ని అవును కదా వాళ్ళకి ఇబ్బంది ఉంది కొద్దిగా ఆపండి అని చెప్పడము. అలాగే మీరు ఈ రోజు ఆయన లేవనెత్తారు కదా, ఎవరు మన మోడీ గారు లేవనెత్తినటువంటి విషయము 1837 లో నెహ్రూ గారు స్వయంగా అదేది లెటర్ రాశాడు, నేతాజీకి లెటర్ రాశాడు. ఎందుకు ఇది ముస్లింలకు కాస్త ఇబ్బందిగా ఉంది కదా, మనం దాన్ని అవాయిడ్ చేస్తే అయిపోతుంది అని. సో ఇవన్నీ రికార్డ్స్ లో ఉన్నాయి, ఊరికే మోడీ గారు ఊరికే అన్నటువంటి విషయం ఏం కాదు ఇది. కనుక ఆయన దాన్ని కోట్ చేస్తూ దీన్ని 6 స్టాంజాస్ ఉన్నటువంటి గీతాన్ని 2 స్టాంజాలకు కుదించారు. కనుక ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గీతం ఏదైతే ఉందో ఇది కేవలం 2 స్టాంజాలు ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో దుర్గా అనేటువంటి పేరు చాలా మంది ముస్లింలు దానికి ఇబ్బంది అవుతుంది మాకు అని అన్నారు, వాళ్ళ కోసమే కట్ చేశారు. ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కోసం అన్ని కట్ చేశారండి. వాళ్ళ కోసమే గాంధీ ఖిలాఫత్ ఉద్యమాన్ని, వాళ్ళ కోసమే గీతాన్ని కట్ చేయడం, వాళ్ళ కోసమే పాకిస్తాన్ కట్ చేయడం, వాళ్ళ కోసమే బంగ్లాదేశ్ కట్ చేయడం, అన్ని కట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ ను 370 పెట్టి అది సగం కట్ చేయడం, ఇదంతా జరిగింది ఈ దేశంలో. శృతి మించినటువంటి ఏమంటాం అపీజ్మెంట్, బుజ్జగింపు చర్యల కారణంగా మనం ఆలోచించాల్సిన సమయం ఇది. వందే మాత్రం 150 years సందర్భంగా దీని చరిత్ర ఏంది అసలు, ఎందుకు మనకు అది అఫీషియల్ గా ఈరోజు ఫుల్ లెంత్ పాట అదేంది పాడడం లేదు మనము, అసలు దీనికి అంత దమ్ముందా, ఇది మన వేద మంత్రమా, ఇది చర్చ చేయాల్సిందే. కనుక మోడీ గారు చెప్పింది ఏంటి అంటే ఈరోజు దేశం అంతా కూడా అన్ని క్యాంపసెస్ లో వేలాది మంది, లక్షలాది మంది వందే మాత్రం గీతం పాడారు. ఈ రోజు నుంచి ఏడాది పాటు ఇది ఒక వందే మాత్రం ఉద్యమంగా మారాలి. అందరూ వచ్చి రోడ్ల పైన నిలబడి వందే మాత్రం ఫుల్ లెంత్ మాట్లాడాలి. ఇంకోటి ఖర్గే ఏమన్నారు మాట అంటే
ఆర్ఎస్ఎస్ ఇది ఎన్నడూ పాడలేదు. ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించి మూర్ఖుడు నేను అంటాను, అనకూడదు అంత పెద్ద ఆయన, కానీ ఆర్ఎస్ఎస్ దీన్ని వ్యతిరేకించి అంటున్నాడు అంటే ఆయనకు జ్ఞానం లేక అనాలి, లేకపోతే ఉద్దేశపూర్వకంగా అనాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మాత్రమే ఫుల్ లెంత్ వందే మాతరం గీతాన్ని పాడుతుంది. ఆయనకు తెలియాల్సినటువంటి విషయము. మీరు ఇప్పటికీ సరస్వతి శిశు మందిర్ స్కూళ్లలో, ఈ దేశంలో 40,000 స్కూల్స్ ఉన్నాయి. ఏ రోజైనా మార్నింగ్ వెళ్ళి మీరు నిలబడండి, అక్కడ పిల్లలు పాడతారు, 6 స్టాండ్స్ల గీతం పాడతారు. మీరు ఆశ్చర్యపోతారు, ఇంత పెద్దగా ఉందా వందే మాత్రం అని. వాళ్ళు మాత్రమే ఈ పాట పాడుతున్నారు ఇప్పటికి కూడా ఫుల్ లెంత్. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల గురించి చెప్తున్నాను. కనుక ఖర్గే ఊరికే బట్టగాలు చాలా వేసేయడము, మమ్మల్ని అన్నారు కూడా మిమ్మల్ని కూడా అంటాము అని మొండిగా అనడము, అది మూర్ఖత్వం అవుతుంది.